పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది ఇజ్రాయెల్కి సంబంధించింది. ఇజ్రాయెల్ అంటే ఎవరు, ఇజ్రాయెల్ అంటే ఎవరు అనేది కూడా వస్తుంది. ఇజ్రాయెల్ అంటే మగవాళ్ళని మేల్ అంటారు, ఆడవాళ్ళని ఫిమేల్ అంటారు. ఇజ్రాయెల్ అంటే ట్రాన్స్జెండర్స్, ఆడ మగ కాని వాళ్ళకి సంబంధించి. మరి ఇజ్రాయెల్ టాపిక్ ఇవాళ ఎందుకు వచ్చింది, ఇజ్రాయెల్ టాపిక్ ఇవాళ ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇజ్రాయెల్కి సంబంధించి గవర్నమెంటు 69 జీవోని తీసుకొచ్చింది. ఈ 69 జీవో దాని యొక్క సారాంశం, వీళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్లకి శుభకార్యాలకి వెళ్ళి ఎట్లా పడితే అట్లా డబ్బులు అడుగుతున్నారు అనేది కంప్లైంట్గా ఉన్నది. సో బంధువుల దగ్గర పరువు తీస్తున్నారు అనేది, బంధువుల ముందు అంత లేని వాళ్ళ ఇల్లు కడితే గృహప్రవేశం అప్పుడు, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళి భోజనం చేసి రావడంతో పాటుగా ఇవన్నీ చేస్తున్నారని. అటు రైళ్లలో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో, అన్ని ట్రైన్స్లో ఇది ఉన్నదనేది ప్రయాణికుల నుంచి, ప్రజల నుంచి వినపడుతున్నటువంటి మాటగా ఉన్నది. ఇది ఎంత దశకి వెళ్ళిందంటే 69 జీవో 100కి కాల్ చేయండి అనే దశకి వెళ్ళింది. 100కి కాల్ చేయండి, 100 అనేది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 100కి కాల్ చేయండి అనేది దీని సారాంశంగా ఉన్నది. అయితే ఎందుకు ఇంత టార్గెటెడ్గా ప్రభుత్వం చేస్తుంది? వన్ వే అసలు నిజంగా జీవో 69 జీవో ప్రభుత్వం ఇచ్చిందా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనేది జీవో కాపీలు చూస్తే కానీ తెలియదు, చూడాలి. సో నిజంగా జీవో ఇచ్చుంటే నిజంగా అంత అఘాయిత్యాలకి, అకృత్యాలకి, దౌర్జన్యాలకి, దమనకాండలకి ఇజ్రాయెల్ ట్రాన్స్జెండర్స్ పాల్పడుతున్నారు అనేది ఇలా ప్రశ్నార్థకంగా ఉన్నది. మనం ఏమంటున్నాం అంటే మేలు ఫిమేల్తో పాటు ట్రాన్స్జెండర్స్కి సమాజంలో వివక్ష ఉన్నది. ఖచ్చితంగా ఆడ కాదు మగ కాదు వాడు కొజ్జారా అని, అంటే వాడు ఏదైనా పని చేయకపోతే వాడు కొజ్జాడురా అంటారు. అంటే అవమానమే అది, అట్లా అవమానిస్తూ ఉంటారు కొజ్జా అనే వాళ్ళని, ట్రాన్స్జెండర్స్ని. వాస్తవానికి ట్రాన్స్జెండర్స్ వివక్షకు గురవుతున్న మాట నిజమే. అందుకోసం పాత వాళ్ళకి సంబంధించి ఓకే, కొత్త వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్కూల్స్లో, కాలేజీలో సీట్లు ఇవ్వండి. వివిధ ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రభుత్వ రంగంలో కూడా వాళ్ళకు 1% రిజర్వేషన్ పెట్టండి. ఆ విధంగా ట్రాన్స్జెండర్స్, మగపిల్లలు ఆడపిల్లలు పుట్టినట్టుగా ట్రాన్స్జెండర్స్, ఆడ మగ అనేటువంటి వాళ్ళు, గ్రామీణ భాషలో కొజ్జాలు అంటారు కదా, వాళ్ళకి సంబంధించి 1% రిజర్వేషన్ పెట్టండి. ఆ విధంగా ఈ విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళు చదువుకొని ఆ విధంగా గౌరవప్రదంగా బతకడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇస్తా ఉన్నాయి. కొన్ని నాబోటోళ్ళు ఆఫీసర్లుగా ఉన్నటువంటి, ఒకవేళ నేను సపోజ్ ఆఫీసర్ ఉన్నాను అనుకో, నాకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు వస్తే పని చేస్తారో లేదని అనుమానాలు ఉంటాయి. బాగానే పని చేస్తారు, వీళ్ళు పని చేయించుకోవచ్చు. మిగతా మేల్ ఫిమేల్ కంటే ట్రాన్స్జెండర్స్ ఇంకా బాగా పని చేస్తారు. సో ఇక్కడ వచ్చిందల్లా అడ్డగోలుగా దమనకాండ చేయడం మీదనే ట్రాన్స్జెండర్స్ సంబంధించి వచ్చింది. మనం ఏమంటున్నామంటే చాకలోళ్ళు కూడా, వీళ్ళు వెళ్ళే శుభకార్యాలకు చాకలోళ్ళు వెళ్తారు, మంగళోళ్ళు వెళ్తారు. చాకలోళ్ళు మంగళోళ్ళు లేకుండా గృహప్రవేశాలు జరుగుతాయని నేను అనుకోవట్లా. నిజంగానే మా రజక కులస్తులు ఖచ్చితంగా ఇల్లు కడితే అక్కడ ఆవునో బరిదోడనో తీసుకెళ్తారు. ఇంటి లోపలికి గృహప్రవేశం ముందు అడుగులేవే. అంటే పాడి పంట తన ఇంట్లో సిరులు ధాన్యాలు ఉండాలనే దాని సారాంశంగా తరతరాలుగా యుగాలుగా వస్తున్నమాట అది. సో అందుకోసం అట్లా వాళ్ళకి సంబంధించి కొన్ని ఇవి ఉన్నాయి, నేను చెప్తాను. మంగళోళ్ళకి సంబంధించి పుట్టెంటుకలకి ఎంతని, కర్మకాండలకి ఎంతని, లేకపోతే 3 కత్తెర్లకి ఎంతని, ఇట్లుంటుంది. అట్లనే శుభకార్యాలకు సంబంధించి సపోజ్ మా వాళ్ళు ఒక జత బట్టలు ఇస్త్రీ చేస్తే కొన్ని చోట్ల 20 రూపాయలు తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఉతికి ఇస్త్రీ చేస్తే ఒక రేటు ఉంటుంది, ఒక పెళ్ళికైతే ఒక రేటు ఉంటుంది, ఒక దినానికైతే సాకలోళ్ళు ఇంత ఇస్తామంటారు. రోజు ఉతికే సాకలోళ్ళు అట్లా ఉంచండి, ఒక 10 రోజులు 15 రోజులు సంబంధించి ఎంత అని, రోజు కూలి ఒక 500-1000 రూపాయలు తక్కువ ఉండే పెట్టండి దాని సారాంశం. దాంతో పాటుగా పెళ్ళిళ్ళు, దినాలు, శారదాలు, కర్మలు, తద్దినాలు, మాసికాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ సాకలోళ్ళు వెళ్తారు, చాలా వాటికి మంగళోళ్ళు కూడా వెళ్తారు. ఇంకా వీటితో పాటు అనుబంధ కులాలు ఉన్నాయి. కుమ్మరోళ్ళతో పని ఉంటుంది, లేకపోతే సాలిళ్ళతో పని ఉంటుంది, బంగారం పని, కంసలోళ్ళతో పని ఉంటుంది. ఇవన్నీ పనులు ఉంటాయి. వీళ్ళకి యూనియన్లతోని కొన్ని రేట్లు డిక్లేర్ చేశారు. వీళ్ళెవరితోని కూడా ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం వెళుతుంటారు వీళ్ళు. ఎందుకంటే సపోజ్ పొడి ఇస్త్రీ ఎంత, తడి ఇస్త్రీ ఎంత, ఉతికి ఇస్త్రీ చేస్తే 40 రూపాయలు 50 రూపాయలు తీసుకున్నాం, ఓన్లీ ఇస్త్రీ అయితే 20 రూపాయలు 30 రూపాయలు తీసుకున్నారు. అట్లనే ఒక గృహప్రవేశానికి ఇంత, ఒక పెళ్ళికి ఎంత, ఒక సమర్థ ఫంక్షన్కి ఎంత అని సాకలోళ్ళకి తీసుకుంటారు. సాకలోళ్ళకి, మంగళోళ్ళకి, కుమ్మరోళ్ళకి కొన్ని రేట్లు యూనియన్లు ఎప్పటికే ఇచ్చేసినాయి. దానికి సంబంధించిన రేట్లు దాని మీద కనపెడతాయి. అట్లనే ట్రాన్స్జెండర్స్ సంబంధించి కూడా ఒక పట్టణ స్థాయి, ఖమ్మం నగరమో, ముంబై నగరమో, హైదరాబాద్ నగరమో, వరంగల్ నగరమో వేసుకోండి. పెళ్ళికి వెళ్ళి, శుభకార్యాలకు వెళ్ళి, సమర్థ ఫంక్షన్లకు వెళ్ళి, పంచకట్టు వేడుకలకు వెళ్తే ఎంత, ఒక ప్రోగ్రామ్కి వాళ్ళ స్థాయిని బట్టి 2000, 3000, డబ్బులు ఉన్నవాళ్ళు 10,000, 20,000, 50,000 తీసుకోండి. మినిమం ఎంత అని రేట్లు పెట్టండి. మిమ్మల్ని అవసరమైతే పిలుస్తారు.
ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు చుట్టాల ముందు అంటే కొద్దిగా ఎవరైనా ఇబ్బంది పడతారు. వాడు గ్రహానికి ఇల్లు కడతాడు, మీరు 5,000 10,000 అడుగుతారు, వాడు 1000 2,000 ఇస్తా అంటాడు, మీరు గాలి తీసిపోతున్నారు అనేది కంప్లైంట్. సో అందుకోసం ఇప్పటికే కుల వృత్తులు ఉన్నాయి. భారతీయ సమాజంలో ఆచార వ్యవహారాల కింద అనేక రకాలైనటువంటి ఏదైతే ఉన్నాయో ఆ వృత్తులు పెళ్ళిళ్ళలో శుభకార్యాల్లో సాకలోళ్ళు దోరణపాకు కడతారు, పెళ్ళి సంబంధించినటువంటి అంటే దోరణపాకు అంటే మామిడాకు కడతారు, పతాణ పెట్టి మోస్తారు, పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను శుభలేఖ కూడా వాళ్ళే ఫస్ట్ కార్డు వాళ్ళ దగ్గర చుట్టాలకి ఇచ్చి వస్తుంటారు, ఇప్పటికీ స్టిల్ నవ్వు. ఇట్లా ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అట్లనే మీరు కూడా ఒక భాగమే, సమాజంలో ఒక భాగం. మీరు మీకు సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్ తరాలకు సంబంధించి గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచిస్తుంది, ఆ విధంగా అయిపోతుంది. ఎందుకంటే జెండర్స్తో పాటు నేను చాలా కాలం ఆ ఆర్గనైజేషన్స్ ఆ లీడర్స్తో నేను చాలా కాలం మాట్లాడుతూ వచ్చాను. చాలామంది టచ్లో కూడా ఉంటారు, ఎప్పుడైనా కలిస్తే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుంటారు. వాళ్ళ సాధక బాధకాలు కొన్ని వీడియోస్ కూడా చేసినట్టున్నాం మన ఛానల్లో. సో అందుకోసం నేనేమంటున్నానంటే చాకలోళ్ళకి మంగళోళ్ళకి రాని పంచాయతీ మీకు రావడానికి ఆస్కారం లేదు. అందుకోసం పబ్లిక్తోని లేకపోతే కుటుంబాలతోని గొడవలు తెచ్చుకోకండి, సమాజానికి దూరం కాకండి. మీకు మొదట వెనకటబడిన కాలంలో సరైన ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి మిమ్మల్ని ఆడుకు అజ్జోడరా అట్లా అనే మాటల్లో మేము కూడా దాన్ని అంగీకరించాలి. ఆ ట్రాన్స్జెండర్ అని దేవుని దృష్టిలో అట్లా పుట్టారు. చాలామంది దివ్యాంగులు వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, తప్పే ఉంది. వాళ్ళు అట్లా ఇది కాలేదు, వాళ్ళకి 3% రిజర్వేషన్ ఇవ్వన్నాం, మీకు కూడా 1% ఇస్తే తీసుకోండి. చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోండి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటే ఉద్యోగాలు చేసుకోండి. సో పద్ధతిగా ఉండండి. కొంతమంది ట్రాన్స్జెండర్స్లో నేను అడిగినప్పుడు కొంచెం ఆల్కహాల్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ దందాలాగా తయారై ఆల్కహాల్ బ్యాచ్. ఈరోజు నేను ట్రైన్లో విజయవాడ నుంచి హైదరాబాదు, అయితే విజయవాడ నుంచి చెన్నై, విజయవాడ నుంచి కాశ్మీర్ వెళ్తే రోజు ఇంత రావాలి, ఎంత వస్తేనే నేను మళ్ళీ రిటర్న్ అవుతాను అనేటువంటి ఒక టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో, ఐఏఎస్ కలెక్టర్లు కూడా అంత జీతాలు టార్గెట్స్ ఉండవు, వాళ్ళకి ఫిక్స్డ్ జీతాలే ఉంటాయి. మీరు ప్రైవేట్ రంగంలో చేసుకుంటూ అడుక్కోవటం నేను నేరమను. ఆ దేనస్థితికి కారణమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరుల్ని విధి విధానాలని నేను నిందిస్తాను. మీరు అడుక్కోవటం అనేది బాధే, ఎందుకంటే ఒకళ్ళని ₹1 అడగాలంటే ఎంత బాధో నేను ఎరుగుదును, నా సర్కిల్ ఎరుగుదును, నేను పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఎరుగుదును. సో నాకు తెలుసు అవన్నీ. సో మీ దందా పేదోళ్ళు ఉన్నోళ్ళు మీకు తెలియదు, ఎవరిని పడితే వాళ్ళని అడ్డగోలుగా వాళ్ళ చుట్టాల ముందు వాళ్ళ బంధువుల ముందు గాలి తీస్తున్నారు, పరువులు తీస్తున్నారు. ఇదేమంత సబబు కాదనేది తెలియజేసుకుంటున్నాను. మీరు ఫంక్షన్కి వెళ్ళినా వీటికి వెళ్ళినా చాకలోళ్ళు మంగళోళ్ళు ప్రతి ఫంక్షన్లో ఉంటారు. చాకలోళ్ళు మంగళోళ్ళు కొమ్మరోళ్ళు గౌన్లోళ్ళు శాలోళ్ళు కంసలోళ్ళు ఈ వృత్తి కులాలు పెళ్ళిళ్ళతో అవినాభావ సంబంధం ఉన్నాయి, ప్రత్యక్షంగా అపరోక్షంగా. ఆధునిక కాలమాన పరిస్థితులు ఆధునిక వ్యవస్థ నడుస్తున్నా కూడా మీరు కూడా ఒక యూనియన్ పెట్టుకొని పెళ్లికి ఇంతని, పంచకట్టు వేడుకలకి ఇంతని, సమర్థ ఫంక్షన్కి ఇంతని, వాడికి ఇంతని, గృహప్రవేశానికి ఇంతని పెట్టుకోండి, యూనియన్ రేట్లు పెట్టుకోండి. దాన్ని సెంటర్లో ఎవరు షాపులో పెట్టుకోకపోతే మీరే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అంటించండి. సో మీరు ఎంత తలా ఎంత అని అడుగుతారు. మీరు ఇవ్వగలిగినోడు ఇస్తాడు, లేనోడు లేదు. ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. పేదరికం వెనకబడుతనాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించింది లేదు, అగౌరవపరిచింది లేదు. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. నా తుది శ్వాస కంటా కూడా అడుక్కునే పేదరికం వెనకబాటుతనానికి ఎప్పుడు చేతనైతే సాయం చేయటం, లేకపోతే సానుభూతితో వ్యవహరించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. భవిష్యత్తులో కూడా నా మిగిలిన జీవితం కూడా అట్లా కొనసాగుతుంది. సో మీకు చదువుకునే అవకాశం ఉంటే మీరు చదివించుకోండి. మీ భవిష్యత్ తరాలకి మీకు ఇప్పుడు యంగస్టర్స్ ఎవరైనా ఉంటే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది. దురలవాట్లకు దూరంగా ఉండండి. దురలవాట్లు మీన్స్ ఆల్కహాల్, డ్రగ్స్ దూరంగా ఉండండి. దానివల్ల దందా ఎక్కువ అవుతుందని వినపడతా ఉంది. సో అందరూ బతికినట్టుగా మీరు కూడా బతకండి. అవకాశం ఉంటే మీ పనులు మీరు చేసుకుంటే ప్రైవేటు జాబ్స్ కూడా చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఆ విధంగా సమాజంలో గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే ఉన్నదో ట్రాన్స్జెండర్స్, మేల్ ఫీమేల్ కాకుండా ట్రాన్స్జెండర్కి సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా, ఇది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. మేలు ఫీమేల్ ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఐడి కార్డులు ఇవ్వండి. ఐడి కార్డులు ఇవ్వటం వల్ల పోలీసుల కార్డు లాగా, సెక్యూరిటీ గార్డు లాగా, బ్యాంకులో కార్డు లాగా, కాలేజీలో కార్డు లాగా ఐడి కార్డు ఉన్నప్పుడు ఎవరు అనేది అది ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండరు చెన్నై నుంచి కాశ్మీర్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జర్నీ చేస్తుంటాడు. వాడి దందా ఉంటుంది. వాడొక్కరి గురించి ట్రాన్స్జెండర్స్ వ్యవస్థను అందరినీ నిందించే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లో ఈజీగా ఉంటుంది. కలెక్టర్ లెవెల్లో, జిల్లా స్థాయిలో లేదా పార్లమెంట్ స్థాయిలో కలెక్టర్లు అయితేనే ఈజీ. కలెక్టర్లు కానీ లేబర్ ఆఫీసుల నుంచి కానీ ఐడి కార్డులు ప్రభుత్వం నుంచి అందజేసే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని అనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మన సమాజంలో వాళ్ళు మేల్ కాకుండా ఫీమేల్ కాకుండా పుట్టారు. మరి మనం ఏం చేద్దాం?
మరి వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇచ్చి సాదుకుంటున్నాం. మానసిక వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి సాదుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా మహిళలు వితంతువులు ఉన్నారు, వాళ్ళను కూడా పెన్షన్స్ ఇచ్చి సమాజంలో ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టి వాళ్ళను కూడా సాదుకుంటా ఉన్నాం. వృద్ధులకి పెన్షన్లు ఇచ్చి సాదుకుంటున్నాం. మిమ్మల్ని కూడా సాదుకోవడం కష్టమేం కాదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ వైపుకి వెళదాం. మీరు కూడా స్వయం ఉపాధి కార్యక్రమాలు అయితే చిన్న తరహా వ్యాపారాలు కానీ, చిన్న తరహా ఉద్యోగాలు కానీ, అవకాశం ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, లేకపోతే మీ చేతనైనటువంటి వ్యాపకాలు పెట్టుకుని ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సో ఏదో కొద్దిమంది ట్రాన్స్జెండర్స్ నాకు తెలిసి నేను ఎరిగిన మట్టుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఎరిగిన మట్టుకు, నేను మాట్లాడిన మట్టుకు ఒక 100 మందిలో ఒక 2, 3, 4, 5 ఒక 5 95% బాగానే ఉన్నారు. 5 to 10 అని కూడా అనలేము. 5% ఏమైనా ఉంటే తేడా చెప్పలేము. ఆ తేడా వాళ్ళ వల్లనే వీళ్ళ వ్యవస్థ, ట్రాన్స్జెండర్స్ వ్యవస్థ అందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. సో అందుకోసం సమాజంలో మీ పట్ల వివక్ష ఉన్న మాటని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే వాడు ఏదైనా పని కాకపోతే, వాడు ఏదైనా పని చేయకపోతే, వాడు చెప్పింది అనకపోతే వాడు కొజ్జాగాడరా కొజ్జాలని చెడు కూడా అంటుంటారు. సో అందుకోసం నేనేమంటున్నానంటే వీటికి సంబంధించి విధి విధానాలనే ప్రభుత్వం ఐడి కార్డులు ఇవ్వాలి, అవకాశం ఉంటే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి కల్పన, స్వయం ఉపాధి లోన్స్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం. వివక్షకు సంబంధించి వాళ్ళని అట్లా ట్రాన్స్జెండర్ పేరుతో కొజ్జా పేరుతో తిడితే ఖచ్చితంగా దాని మీద ట్రాన్స్జెండర్స్ రక్షణ చట్టం ఏదైతేనో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి చెప్పాల్సింది ప్రభుత్వానికి చెప్తున్నాం, ట్రాన్స్జెండర్స్ చెప్పాల్సింది ట్రాన్స్జెండర్ చెప్తున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, సమాజంలో అందరితో పాటు మేలు ఫిమేలు, బాయ్ చైల్డ్ కర్ చైల్డ్ లాగానే ట్రాన్స్జెండర్స్ కూడా పుడుతూ ఉన్నారు. దానికి మనం ఏం చేద్దాం? వాళ్ళకి కూడా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. పాపం సర్జికల్ చెన్నైలోనే అక్కడ చేస్తున్నారట. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవకాశం లేదు. దాంతో పాటుగా ఆపరేషన్లు కూడా 50,000 నుంచి ₹1,00,000 దాకా అవకాశం ఉంటుంది. అలా 50,000 నుంచి లక్ష కాదు 50,000 లక్ష అయితే కాదు, 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆ ట్రాన్స్జెండర్ మేల్ నుంచి ఫిమేల్గా మారటానికి, ట్రాన్స్జెండర్ నుంచి ఫిమేల్గా మారటానికి సర్జరీస్ ఉన్నాయి. అసలు కొంతమందికి అందులో గర్భసంచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మగాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. కొంతమంది ట్రాన్స్జెండర్స్లో కూడా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉన్నది. కానీ కొంతమందికి జీవితకాలం పిల్లలు ఉండరు, వాళ్ళకి నిరాశ నిష్ఠలు ఉంటాయి. అందుకోసం ప్రభుత్వం కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా కానీ, కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా కానీ వాళ్ళకి అవగాహన కల్పించి తేదీనపరిచి ఒక మానవ సమాజంలో మెలగడిగే ఒక ధైర్యాన్ని, పాజిటివ్నెస్ని పెంచే అవగాహన కార్యక్రమాలు, అవగాహన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, మై డియర్ ట్రాన్స్జెండర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్లో ఆడవాళ్ళుగా ఉంటున్నారు, కొంతమంది మగవాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి అందుకోసం మై డియర్ ట్రాన్స్జెండర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాను. సో అందుకోసం అచ్చం ప్రభుత్వాన్ని నిందించవచ్చు, అచ్చం మిమ్మల్ని కూడా నిందించు. ఎయిట్ టైల్ ఒక రూపాయికాయనకి బొమ్మ బొరుసు ఎలా ఉన్నదో మీ సమస్యలు కూడా అలానే ఉన్నాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటూ పోవాలి. మీకు జరిగే వివక్షని ప్రభుత్వం ద్వారా రిప్రజెంటేషన్స్ చేయండి. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ముఖ్యమంత్రుల దాకా రిప్రజెంటేషన్. మీ ఐడి కార్డులు కూడా అడగండి. మేము కూడా అడిగే చోట అడుగుతాం, చెప్పేసాడు చెప్తాం. సో ఆ విధంగా సమాజంలో జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. తప్పితే ఎవరో 2, 10 మందో 20 మందో చేసేటువంటి దానికి వ్యవస్థని దుర్మార్గమైందే వ్యవస్థ. కొన్ని కులాలు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కొన్ని కులాలని, అప్పుడు కరువు రోజులు, కొన్ని కులాలను అసలు ఇప్పుడే తీసేశారనుకోండి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు, యూపీఏ ఎన్డీఏ పాలకులు. సో అవి కొన్ని కులాలు అవి నేరం చేసే కులాలుగా ఏందో మరి అది చదువుకొని ప్రయోజకులైనా అది నేరం చేసే కులాలుగా చూస్తున్నది. కొన్ని తీసేసుకున్నాం, ప్రభుత్వం నుంచి తీసేపించాం, కొన్ని తీసేసుకున్నాం. మీరు కూడా ఆ వైపుగా అడుగులు వేయండి. మీరు స్వతంత్ర భారతదేశంలో, విభజన తెలంగాణలో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట నినాదంగా వినపడేటువంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు, మేలు ఫిమేలే కాదు, ట్రాన్స్జెండర్స్ అందరూ బతకాలనే వాళ్ళు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడారు. ఆ విధంగా జరిగేటువంటి యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కాండి. మీరు కూడా అనేక సోషల్ యాక్టివిటీస్లో పాల్గొండి. ఉపాధి మార్గాలకు సంబంధించి చూసుకుంటేనే సమాజ నిర్మాణంలో మీరు కూడా పాల్గొండి. మీ పట్ల మామూలు పండిత పామర్లు కూడా ఒక అవగాహన వస్తుంది. తద్వారా ఇంకా మెరుగైన బెటర్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, మరింత సమాచారం నేను డిస్క్రిప్షన్ ఇన్బాక్స్లో కూడా పెడతాను, చూడండి. థ్యాంక్ యూ అనండాలి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ అనండాలి పెద్దలారా మిత్రులారా.